హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా అబ్బాయి కోసం అయితే లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ రైస్ చేశానండి. చాలా బాగా వచ్చింది, పక్కగా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం కూడా మార్నింగ్ పూట క్విక్గా అయిపోద్ది, త్వరగా అయిపోతుంది అనమాట. అలాగే పిల్లలు కూడా ఈ వెజిటేబుల్ అస్సలు తింటారు కదా, ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ముందుగా గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి, అది వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి, కట్ చేసుకొని. ఆనియన్ ఫ్రై అవుతుండగా వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏమున్నా అవి అయితే వేసేయచ్చండి. నేనైతే ఇక్కడ బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, బఠానీ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. అలాగే అవి ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు అనేది పట్టి చాలా మంచిగా మగ్గుతాయి అనమాట. తర్వాత నేను ఇక్కడ కలర్ అయితే యాడ్ చేసుకోలేదు, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేయడం వల్ల కూడా చాలా మంచిదండి, అందుకనే నేను కలర్ వాడకుండా పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. అది కూడా ఫ్రై చేసుకొని, ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కలర్ఫుల్గా ఉండకపోతే పిల్లలు అస్సలు తినరు అనమాట. ఇలా ఉంటేనే చక్కగా తినేస్తారు. ఇక్కడ నేను మార్నింగ్ చేశాను కాబట్టి నేను మా ఆయన కూడా తినేసాము బ్రేక్ఫాస్ట్ కింద. అందుకనే నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత సరిపోతుందో అలా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేశాను అనమాట. అవి కూడా ఫ్రై చేసుకొని ఇక్కడ నేనేం చేశానంటే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పిల్లలు తినేటప్పుడు ఆకులు అలాంటివి ఏమొచ్చినా కానీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అస్సలు తినరు. మా అబ్బాయి అయితే అస్సలు తినండి, పొద్దాక అవచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పేసి పక్కన పెట్టేస్తాడు. దాంతోపాటు రైస్ కూడా వెళ్ళిపోతుంది కదా పక్కకి. చేశారంటే వాళ్ళకి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, చక్కగా వెజిటేబుల్తో కలిపి అన్నం తినేస్తారు. అందుకనే నేను అలా చేస్తాను. నిజంగా అండి, మా అబ్బాయి అయితే చక్కగా తినేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత క్యారేజీ ఓపెన్ చేసి చూస్తే అసలు కొంచెం కూడా లేదండి, అంత బాగా తినేశాడు అనమాట. నిజంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వెజిటేబుల్ రైస్ ఖచ్చితంగా మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో కూడా మీరు కమెంట్ చేసి నాకైతే చెప్పండి. నేను ఇప్పటి వరకు నా ఛానల్ ఇలాంటి బెస్ట్ వీడియో, ఇలాంటి మంచిగా పిల్లలకి ఫుడ్ వీడియో చేయలేదు. ఇదే నా మంచి ఫుడ్ వీడియో నేనైతే అనుకుంటాను. ఎందుకంటే పిల్లలు మంచిగా తింటేనే కదా తల్లులకి హ్యాపీ. సో మార్నింగ్ తల్లులకి త్వరగా అయిపోయే రెసిపీ ఏంటంటే ఇదే అనమాట. క్విక్గా అయిపోద్ది, త్వరగా చేసుకోవచ్చు. ఇంకా నేను కూడా టేస్ట్ చూసి మా అబ్బాయి క్యారేజ్ అయితే కట్టేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్. కొత్త వీడియోతో మరి ముందుకు వస్తాను.